హైదరాబాద్ లో ఉప్పల్ చౌరస్తా నుంచి ఔటర్ రింగ్ రోడ్డు వరకు కొత్త రోడ్డు పనులు 10 రోజుల్లో ప్రారంభించనున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ మేరకు తెలిపారు. ఉప్పల్ ఫ్లైఓవర్ ఇతర రహదారుల పనులపై నారాపల్లిలో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఫ్లైఓవర్ పనుల ఆలస్యంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దసరా నాటికి ఫ్లైఓవర్ పనులు ప్రారంభిస్తామన్నారు. 10 ఏళ్లు పాలించిన కేసీఆర్ ప్రభుత్వం 6 కిలోమీటర్ల రోడ్డును పూర్తి చేయలేకపోయిందని కోమటిరెడ్డి విమర్శించారు. అక్టోబర్ దసరా పండుగ నాటికి ఈ ఫ్లైఓవర్ బ్యాలెన్స్ టెండర్ పిలిపించి అది 500 కోట్లు పెరిగినా సరే ఆ ఫ్లైఓవర్ టెండర్ పిలిపించి నవంబర్ మొదటి మాసంలో పనులు మొదలుపెట్టి 18 నెలల్లో ఫ్లైఓవర్ పూర్తి చేసే బాధ్యత ఆర్ఎండ్బి శాఖ మంత్రిగా ముఖ్యమంత్రి గారి సహకారంతో అది పూర్తి చేస్తానని ఈ ప్రాంత ప్రజలకు హామీ ఇస్తూ 10 ఏళ్లు పాలించిన ప్రభుత్వం 6.5 కిలోమీటర్ ఫ్లైఓవర్ చేయలేదు. కమిషన్లు వచ్చే కాళేశ్వరం 1,00,000 కోట్లు పెడితే 90,000 ఎకరాలు పాడతలేదు, కట్టడం అయిపోయింది, కూలిపోవడం అయిపోయింది. ఇక దుర్గం చెరువు ఒకటి 170 కోట్లు, కిందనేమో కంపు వాసన డ్రైనేజ్ నీళ్లు. ఆ డ్రైనేజ్ నీళ్ళలో కట్టి దాని మీద సెల్ఫీలు తీసుకుంటాడు కేటీఆర్ పోయి. ఇవాళ మా ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు? ఇదే ఉప్పల్ మీదకి వెళ్ళిపోయి నల్గొండ జిల్లా మొత్తం నాశనం చేసి క్యాన్సరు, రకరకాల లంగ్స్ ఇన్ఫెక్షన్, ఆస్తమా లాంటి రోగాలు వచ్చే మూసీ కోసం ఇలా అమెరికా పోయి ప్రపంచ బ్యాంకుతో రేపు మీటింగ్ ఉన్నది. 50,000 కోట్లతోని గతంలో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు 1-2 మోడల్ కట్టింది ఇక్కడ ఉప్పల్. పర్మనెంట్గా మూసీ వాటర్ పైప్ లైన్ ద్వారా కృష్ణాలో కలపడం, మల్లన్న సాగర్ నుంచి పైప్ లైన్ ద్వారా గోదావరి వాటర్ తీసుకొచ్చి మూసీని వెడల్పు చేసి ఎంక్రోచ్మెంట్ అయిన వారికి నష్టపరిహారం ఇచ్చి 50,000 కోట్లతో మూసీ చేసే ముఖ్యమంత్రికి అంత మంచి ఆలోచన వస్తే ఇలా రంగారెడ్డి ఉప్పల్లే కాదు నల్గొండ ప్రజలు హైదరాబాద్ వాళ్ళు ఎంత సంతోషపడుతుందంటే అసలు ఎవరికి రాని ఆలోచన మన ముఖ్యమంత్రి గారికి వచ్చింది.